శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యారాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. ఈ వారం మీనరాశి వారికి సాధ్యమైనంత వరకు రహస్యమైనటువంటి జీవనాన్ని గడపవలసిన పరిస్థితి. రహస్యమైనటువంటి చర్చలు జరిగేటటువంటి ప్రదేశంలో, కొత్త వారు ఉన్నటువంటి ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం కల్పించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనాలను పొందేటటువంటి పరిస్థితి ఉంది. లేదు అని పెడచెవిని పెట్టారో ముప్పు వాటిల్లేటటువంటి అవకాశాలు, సూచనలు ఈ వారం చాలా అధికంగా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కానీ, లేదా సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా నిర్వర్తించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉండడం, అనుకోని విధానాల్లో బంధువుల నుంచి వినకూడనటువంటి మాటలు వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం, ఏదో రకంగా విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు కానీ, విదేశీపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ అంతంత మాత్రంగా ఉండడం, చివరి దాకా వచ్చి ఆ పనులు ఆగిపోతూ ఉండడం, ఎంత చేద్దాం అనుకుంటున్నా అవి పూర్తి కానటువంటి పరిస్థితుల్లో ఉండడం జరుగుతాయి. అలాగే అన్నదమ్ములతోటి, ఆడపడుచులతోటి ఆస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ కొన్ని రకాలైనటువంటి తగాదాలు, మీ యొక్క సహాయ సహకారం వచ్చినటువంటి సమయానికి ఏదో రకంగా తప్పించుకునేటటువంటి విధంగా మార్గాలు వెతుక్కునేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. అవి మనస్సుకు విశ్రాంతి లేనటువంటి విధానంలో కూడా చోటు చేసుకునేటటువంటి పరిస్థితి. అయితే వారాంతంలో అంటే చివరకు వచ్చేటటువంటి సమయంలో పరిస్థితుల్లో అదుపులోకి వచ్చేయడం, సహకారం చేసేటటువంటి వ్యక్తులు కలగడం, వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ స్వల్పమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం జరుగుతాయి. రాజకీయ నాయకులకు ప్రధానంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా జాగరూకతతో ఉండండి. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కూడా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ మీ జాగ్రత్త మీరు పడడం చాలా మంచిది. అలాగే స్త్రీలకు ప్రధానంగా అనుకోని విధానాల్లో చెప్పేటటువంటి మాటలు కానీ, చెప్పుడు మాటల వలన కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ మాట మాట్లాడుతున్నా సరే అది మనకు ఎంతవరకు అది తెలుసు, మనం ఎంతవరకు నిలబడాలి, మనం ఎంతవరకు ఉండాలి అనే ఆలోచన, విచక్షణ జ్ఞానాన్ని కొంచెం సాధ్యమైనంత వరకు ఉపయోగించవలసినటువంటి అవసరం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల వలన ఇబ్బందులు, చికాకులు, అనుకోని విధానాల్లో సాటి ఉద్యోగులే మీ పైన అపనిందలు, అపవాదులు జరిగేటటువంటి పరిస్థితి, ధనపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని మోసాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు ఆసక్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. అయితే చదువు మీద ఆసక్తి పెరుగుతూ ఉండేటటువంటిది వారాంతంలో కొన్ని శుభ ఫలితాలను వినేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క వారంలో మీకు సర్వవిధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి, ఉన్నటువంటి వాతావరణంలో ఉండేటటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దత్తాత్రేయ వజ్రకవచాన్ని పారాయణ చేయడం, దత్తస్తవాన్ని పారాయణ చేయడం, దత్తాత్రేయుడికి గురువారం రోజున అభిషేకం చేసి దక్షిణామూర్తి స్వామివారికి గురువారం రోజు ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో శనగల మాల వేయడం వలన అన్ని విధాల శుభ ఫలితాలు పొందుతారు. అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వృద్ధాశ్రమంలో కానీ, అనాథ శరణాలయంలో కానీ వారికి సహాయ సహకారాలు అందించడం, వృద్ధులకు వాళ్ళకు కావలసినటువంటి విధంగా ఏదో రకమైనటువంటి సహకారాన్ని వస్తురూపకంగా అందించడం, గోసేవ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే
సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.